మేము కూడా మాట్లాడదాం. జ్యోత్స్నా రెడ్డి స్టైలిష్గా వచ్చారయ్యా. స్టైలిష్గా బైక్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని స్టూడియోలో నడుపుకుంటూ వచ్చి స్టేజ్ మీదకి విత్ హెల్మెట్తో వచ్చారు. డిఫరెంట్గా ఇచ్చారు ఎంట్రీ. సో ఈ లెక్కన ఆవిడ ఆడిషన్లో చెప్పినట్టుగా బైకులు అంటే పిచ్చి మా అన్నకున్న బైకులు పిచ్చి నాకు ఎక్కిచ్చేసారని చెప్పారు చూసారా, అది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఫాలో అయిపోయి ఇక్కడ స్టేజ్ మీద దాకా తీసుకొచ్చారు. చాలా యాక్టివ్గా ఉన్నారండి జ్యోత్స్నా గారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ యాక్టివ్గా కంటే కూడా వెరీ ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఈవిడికి బీర్ తెచ్చిచ్చిన విషయం కూడా స్టేజ్ మీద చెప్పాల్సిన అవసరం లేదు. అది నెగిటివ్గా కూడా వెళ్ళొచ్చు. రేపు ఆవిడ ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే ఓట్లలో కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. ఎంట్రా తాగేది ఎంద్రా తండ్రి కూతురు కలిసే అనేది కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ స్టిల్ వెరీ ట్రాన్స్పరెంట్. వాళ్ళు ఏదో అడిగేశారు, ట్రాన్స్పరెంట్గా మా నాన్న బీర్ తెచ్చి ఇచ్చేసాడు తాత అనేసి అన్నాను అనేసి క్యూట్గా ట్రాన్స్పరెంట్గా చెప్పిన విధానం భలే అనిపించింది. అరే ఇంత అలాంటి చలాకీ పిల్లల అంటే అమ్మాయి రాయలసీమ మా సైడ్ కూడా పిల్ల అంటారు, అంత చలాకీ పిల్ల అయిన జ్యోత్స్నా రెడ్డి గారిలో నుంచి ఎమోషనల్ యాంగిల్ కూడా బయటకు వచ్చి ఆ ఎమోషన్ని, అది ఒక ట్రాన్స్పరెంట్ ఎమోషన్ స్వామి. ఆ ఎమోషన్ని ఆవిడ ఏదో ఎమోషనల్ అవ్వాలన్నట్టు కాదు, ఆవిడ మాట్లాడుతుంటే జెన్యూన్గా ఆనెస్ట్గా వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి ఎమోషనల్ అవుతారు. ఆవిడ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతుంటే చూసే వాళ్ళు ఎమోషనల్ అయ్యేటట్టుగా మాట్లాడారు. భలే మాట్లాడారండి. ఆ కొత్త మాటలు తీసుకొని వచ్చిన మాట్లాడిన విధానం కొత్త యాంగిల్ క్రియేట్ చేశారు అన్నట్టుగా అనిపిస్తుంది. నేను ఎక్కడా కూడా ఆ రకమైన యాంగిల్లో నేను ఎప్పుడూ ఆలోచించాలి పేరెంట్స్ గురించి. బట్ ఈ అమ్మాయి మాట్లాడుతూ చలాకీగానే కోతిగానే నవ్విస్తూనే ఏడిపించేశారు. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అలా స్ట్రైక్ అయ్యి అయ్యో మా నాన్నగారు మా అమ్మగారు కూడా చనిపోతారే ఆ రోజు ఎలా ఉంటుంది ఆ యాంగిల్ వచ్చి ఉంటుంది. భలే మాట్లాడిందండి, భలే యాక్టివ్గా, భలే ఎంటర్టైనింగ్గా, భలే ఫన్నీగా అండ్ భలే ఎమోషనల్ అయ్యేలాగా మాట్లాడింది. షీ డిజర్వ్స్ గ్రీన్. భలే మాట్లాడారు. ఇక్కడ వాళ్ళ నాన్నగారి గురించి చెప్పేటప్పుడు ఆ అమ్మాయి మా నాన్నకి బిగ్ బాస్ అంటే ఇష్టం, ఈరోజు నేను త్వరగా ఇక్కడికి వస్తాననుకోలేదు చెప్పండి. చూడండి ఆ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసే విధానం. ఇంత త్వరగా ఇక్కడికి వస్తానని లేదు, బట్ ఇంత త్వరగా వాళ్ళ నాన్నగారు వెళ్తారని కూడా అనుకోలేదు. అన్నిటికీ ఇదేటట్టుగా ఇంత త్వరగా నేను ఇక్కడికి వస్తానని అనుకోలేదు అని చెప్పి మా నాన్న పైనుంచి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అనగానే అందరూ ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నాడు. వాళ్ళ నాన్నగారు 2024లో చనిపోయారంట. చనిపోయినప్పటి నుంచి వాళ్ళ నాన్నగారి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఒక చోట కూర్చొని ఉంటారు. ఆ కూర్చున్న చోటకి చూస్తూ వచ్చాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఓకే అనేసని లాస్ట్లో మీ నాన్నగారితో నువ్వు ఎమోషన్ గురించి బిందు మాధవి గారు అడిగితే చెప్పమని